అన్న నమస్తే అన్న. నమస్తే. జోగి రమేష్ గారు ఈ రోజున జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు రాగానే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఈ రోజు న్యాయం గెలిచింది, అసలు నేను ఏ తప్పు చేయలేదు, కావాలంటే చూసుకొని వచ్చి ప్రమాణం చేస్తాను, దేవుడి మీద ప్రమాణం చేస్తాను, మీరు ఏమైనా దమ్ముందా వచ్చి ప్రమాణం చేయండి మీరు కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దాని గురించి? అసలు నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు ప్రమాణానికి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేస్తానన్నావు. దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు జోగి రమేష్ గారు అందరూ తెలిసిన విషయమే. ఈరోజు మద్యం పబ్లిక్గా దొరికింది కాబట్టి నువ్వు అరెస్ట్కి అర్హురయ్యావు. చట్టం ఆ పని చేసుకుని వెళ్ళింది. ఈరోజు కులాన్ని అడ్డు పెట్టుకొని రంగులు రాసుకున్నట్టుగా మీ జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూములకి స్టూల్కే రంగులు మార్చినట్టుగా నువ్వేదో మాట్లాడదాం, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రద్దు పొందాం అని నువ్వు ఆలోచన తప్పని, చేసిన తప్పు ఒప్పుకుంటాం, తప్పు లేదు, చేసి నువ్వు తప్పు అని చెప్పి మేము తెలియజేస్తాం. అంటే అసలు న్యాయం గెలిచింది అంటున్నారు కదా. అసలు ఆయన రమేష్ ఎలాంటి తప్పు నేను పాల్పడలేదు, అసలు నేను ఏ తప్పు చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఏం గెలిచిందండి? నువ్వు ఎన్ని రోజులు జైల్లో ఉన్నావు? నువ్వు తప్పు చేయని అయితే నేను లోపల వేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు తప్పు చేయలేదు, తప్పు చేయని వ్యక్తిని లోపల ఎందుకు వేస్తారు? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ జోలికి నీ విషయం నీ దగ్గర రాలేకపోయాడు. ఎందుకంటే ఆయన తప్పుడు చేసే వ్యక్తి, నువ్వు తప్పుడు చేసావు కాబట్టి నీ దగ్గర రాలి. ఇన్ని రోజులు లోపల ఉండాల్సిన కర్మ ఏముంది నీకు? చెప్పండి. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నావు, చట్టం దాని పని చేసుకోలేదు. నువ్వు తప్పు చేసింది కంట దేవుళ్ళని తీసుకొస్తాం, కుటుంబం సభ్యులను విమర్శిస్తాం, తప్పది. నీకు పిల్లలు లేరా చంద్రబాబు నాయుడు గారు అన్నావు, నీకు పిల్లలు ఉన్నారుగా. ఆయన ఏదో తప్పు చేశాడు. మొన్న మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. ఈరోజు ఏమైంది? నిజాత మంత్రిగా వచ్చాడు. ఈరోజు కూడా నీకేం కేసు కొట్టేశారా? నీ జడ్జిమెంట్ అయిపోయిందా కోర్టులో? లేదుగా. బెయిల్ మీద బయటకు వచ్చి అంతవరకే. తప్పు చేసిన వ్యక్తి ఎప్పుడైనా తప్పు దాన్ని ఖండిస్తాం, తప్పు చేసిన తప్పని చెప్తాం. అలాగని కులాలను అడ్డు పెట్టుకుంటాం. మా కులాలు ఉన్నారు, మా సభ్యులు, మా వాళ్ళు ఉన్నారు, మా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇలా కుటుంబ సభ్యులు లాగాల్సిన అవసరం లేదు. నీవు చేసిన పాపాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పాల్సిన, రుద్దాల్సిన అవసరం లేదని తెలియజేస్తానండి. అన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ రోజున ఊసరవల్లిలాగా చంద్రబాబు మారిపోయాడు, అసలు రంగులు మారుస్తూ ఉన్నాడు, అసలు ఊసరవల్లి కూడా చంద్రబాబుని చూసి సిగ్గుపడుతుందేమో అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అసలు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఆయన ఊసరవల్లి కాబట్టి రంగులు ఎలా మారాలో ఆయన తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలిసింది పాపం? నువ్వు బాత్రూములకి ఎక్కడ పడితే అక్కడ రంగులు వేసుకుని తిరిగిన వ్యక్తి, నువ్వు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పాపం ఈయన పెద్ద ఆయన ఏం రంగులు మారుతారని జగన్మోహన్ రెడ్డి గారు మీరు మార్చిన రంగులు మీ 5 సంవత్సరాల పరిపాలనలో అన్నీ ప్రజలు చూశారు. మీ రంగులు ఏమేమి మార్చారో, ప్రజలకు ఏం వాగ్దానాలు చేశారో, ఎన్ని మోసాలు చేశారో అందరికీ తెలిసిన విషయమే. పట్టాల మీద కూడా నీ ఫోటోలు వేసుకొని, ఆఖరికి స్థలాల మీద, అద్దురాల మీద కూడా నీ ఫోటోలు, నీ పేర్లు వేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏదో మాట్లాడుతావు, నీ గురించి తెలియదే ఉందండి. ఒక శాంతి ప్రభుత్వానికి దండం పెట్టి నీ కొబ్బరి కొట్టి పెద్దలు బయటకు పంపించిన రోజులు ఉన్నాయి. మళ్ళీ నువ్వేదో వస్తావు, నువ్వేదో సాధిస్తాను అన్నది అది కరెక్ట్ కాదు. అందులో కూడా మాట్లాడుతూ అసలు మా ప్రభుత్వ హయాంలోనే సమగ్ర రీసర్వే చేసాము, నాకు పాదయాత్రలోనే అలాంటి ఐడియా వచ్చింది, చంద్రబాబుకి 80 సంవత్సరాలు పడినవి, ఎంత పెద్ద వయసు వచ్చినా చంద్రబాబుకి ఈ రోజున అలాంటి ఐడియా వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవండి, జగన్మోహన్ రెడ్డి ఐడియాలు చంద్రబాబు నాయుడు గారు రావు. ఎందుకంటే బేడి బ్యాచ్ని ఎలా పెంచాలి, గొడవలు ఎలా చేయాలి, సృష్టించాలి, కేసులు అమాయకుల మీద కేసులు ఎలా కట్టించాలి, ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి అలాంటి తెలియదు. ఏంటంటే ఒక పెద్ద తరంగా వయసుకు తగ్గగా వెళ్తాం, పెద్దలకు ఏం ఉపయోగపడిద్దో, పెద్దలకు ఏం చేయాలనేది పాపం ఆయన తెలుసు. నీకులా చేయలేనండి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అలా చేసావు కాబట్టి నిన్ను పక్కన పెట్టారు, మూలన పెట్టారు. మళ్ళీ ఆయనకి ఎందుకు ఏమి వృత్తో నీ రంగులు వేసుకోవాలంటే నీ సొంత డబ్బులతో మీ ఇంట్లో 4 రంగులు కాదు 10 రంగులు వేసుకో, తిరుగు తప్పలేదు అన్న. మరి నేను లోకేష్ గారి పుట్టినరోజు అయిపోయింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నారు, నేను లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నారు. ఏం గమనించారు వీళ్ళిద్దరే పుట్టినరోజు వేడుకలకి తేడా? అసలు ఏం గమనించారు మీరు? మీకు ఏ తేడా అనిపించిందండి? స్వచ్ఛంగా వృద్ధుల ఆశ్రమంలో వాళ్ళకి భోజనాలు పెట్టించి బట్టలు పంచి వృద్ధులకి ఎంతో హెల్ప్ చేశారు. ఈరోజు లోకేష్ బాబు గారి పుట్టినరోజు. అలాగే వికలాంగులకు బళ్ళు ఇచ్చారు, చిల్లర వ్యాపారస్తులకు బళ్ళు ఇచ్చారు. ఏ గొడవ సంజయ్ లేకుండా ఎవరిని ఇబ్బంది కలగకుండా కేకులు కటింగ్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు గారు. ఎన్నో ఈరోజు స్కూల్కి సంబంధించిన వాళ్ళు కానీ, స్కూల్ పిల్లలకు కానీ, ఏదైనా కానీ, బుక్స్ కానీ, ఏదైనా కానీ ఎంతో ప్రశాంతంగా జరిగింది పుట్టినరోజు. అంటే రఫా కస నరికేస్తాం, పొట్టేలు నరుకుతాం, రక్తాబిల్ చేస్తాం, ఇవన్నీ జనాభాలను భయపెట్టే పనులు ఏం చేయలేదు. ఈరోజు రక్తదానాలు చేశారు లోకేష్ బాబు గారు పుట్టినరోజుకి. నువ్వు రక్తదానాలు చేసావు. ఏం రక్తదానాలు? గొర్రెల్ని మేకలు నరికేసి జనాభాలను భయపెట్టి భారీ కత్తులతో
కటారులతో కేకలు అరుపులతో చేసుకున్నావు నీ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు అది పుట్టినరోజు అంటారా? ప్రశాంతంగా పెద్దలకు ఉపయోగపడే పుట్టినరోజు చేసుకున్నట్టు లోకేష్ బాబు గారు ఆయన కొంచెం గౌరవంగా చెప్పుకున్నాం అంటే తెలియజేస్తున్నాను. అంటే గతంలో వాళ్ళు మాట్లాడారు, మా దేవుడికి పుట్టినరోజు మేము అటాక్ చేసుకుంటాం, అలా చేసుకుంటే తప్పేంటి, మా పొట్టేలు కోసుకుంటాం తప్పేంటి అంటున్నారు మరి వాళ్ళేమో. ఒక రాక్షసుడికే ఫోటోలో ఎక్కువ వస్తారండి. ఒక సామాన్య వ్యక్తి ఎవరో బలిదానం అనేది కోరరు, అది జరగని పని. ఈరోజు మనం చూసారుగా పుట్టినరోజు ఎలా జరిగింది? ఎక్కడైనా బలిదానం అనేది జరిగిందా? ఎక్కడ జీవహింస అనేది జరిగిందా? కాదు, మా జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతాయి. ఎందుకంటే గంజే బ్యాచ్ని పెంచాలంటే, డ్రగ్స్ మాఫియాని పెంచాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్పించి ఈ కూటమి ప్రభుత్వం తెలియదు, ఈ లోకేష్ బాబు అసలు తెలియదు. ఎందుకంటే పాపం లోకేష్ బాబు అనే వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, ఎక్కడో పాపం ఫారెన్లో చదువుకున్న వ్యక్తి, గౌరవం విలువలు తెలిసిన వ్యక్తి లోకేష్ బాబు గారు. నీకు ఏ విలువ తెలుసు? తాండు తూ తెలియదు, తూ అంటే తా తెలియదు. ఫస్ట్ గాంచి నువ్వు గొడవల్లోనే వచ్చిన వ్యక్తే తప్పించి తాత ముత్తాతల గాంచి కొత్తగా నువ్వేం చేసావు? చుట్టించింది ఏముంది? ఎందుకు గెలిపించారన్న మరి 150 సీట్లు అంటే వాళ్ళ నాన్నగారు మొహం చూసి తప్పించి ఈయనేమో విరగదీసిన లేదు, పీకిందేం లేదండి. పాపం చనిపోయాడు, బాధల్లో ఉన్నాడు, ఏదో చేద్దామని తప్పించి ఏదో ఉద్ధరిస్తాడని చూసాం, ఒక ఛాన్స్ ఇచ్చాం. ఆ ఉద్ధరతనం చూసింది అసలు ఏం జరిగింది ఏంటని ప్రజలకి అమ్మో ఈడెందుకు అని చెప్పి భయపడిపోయే పరిస్థితి తెచ్చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ ఎలా వస్తావు? నువ్వు వస్తాను ఎలా తీసుకొస్తారు? ఎలా రాగలరు నువ్వు? మరి పాదయాత్ర చేస్తాను 27లో, ఇంకో సంవత్సరాల కాలమే ఉంది. అసలు మామూలుగా ఉన్నది జగన్ 2.0 చూపిస్తాం అందరికీ. గతంలో ఎలా అయితే గెలిచాము 175 నియోజకవర్గకి 150 సీట్లు గెలిచాము, ఇప్పుడు కూడా అంతకు రెట్టింపు గెలుద్దాం మనం. అసలు 88 మ్యాచ్ ఫిగర్ చాలు అంటున్నారు మరి. ఓకే, ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి, రేపు పొద్దున 2-3 సీట్లు 5 సీట్లు వస్తాం కాడ ఘనం. నువ్వు పాదయాత్ర చేయి, నువ్వు ఇంటింటికి వెళ్ళి గుంజీలు తీసినా నీకు క్షమాభిక్ష లేదండి ప్రజల మధ్యలో. నువ్వు చేసిన అవినీతి పనులు ఎలాంటి జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఎలా వస్తానో ఊహిస్తున్నావు తప్ప ఏదో లబ్ధి పొందుకుంటాకి ఏదో చెప్పుకొని మాయే మనసు చేసినట్టుగా చేద్దాం అనుకున్నది కరెక్ట్ కాదని తెలియజేస్తాను. అన్న ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చూసాం గతంలో, మరి నిన్న లోకేష్ గారు పుట్టినరోజు వేడుకలు కూడా చాలా వీడియోల రూపంగా చూసాం మనం. ఏంటన్నా ఇద్దరు పుట్టినరోజు వేడుకలకి అసలు కంపారిజన్ ఏం చెప్తారు మీరు? అసలు కంపారిజన్ ఏం చెప్పారంటే అతనికి మాకు ఉన్న తేడా, మా నాయకుడికి ఉన్నది తేడా. అతను పుట్టినరోజుకి మేకపోతులు నరికారు, రఫాడిచ్చారు, కత్తులు తిప్పారు, గర్భిణీ స్త్రీలను తన్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు. మా నాయకుడు మాకు అలా కాదు. పేదలకి హాస్పిటల్కి వెళ్ళి రక్తదానం చేశారు, అన్నదానం చేశారు, బడుగు బలహీన వర్గాలకి చీరలు పెంచారు, దుప్పట్లు పెంచారు, బట్టలు పెంచారు. అదండి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ గారికి తేడా. అది అంటే ఏంటి వాళ్ళు ఇంకా మాట్లాడుతూ అసలు మా ప్రభుత్వం వస్తే రఫాడిస్తాము, పేకలకు వస్తాము, ఎక్కడున్నా సరే తీసుకొచ్చి అంత చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకనన్నా అసలు వాళ్ళు అలా మాట్లాడే కారణం ఏంటి? అసలు వాళ్ళకి ఎవడు భయపడతాడండి? ఎవడు భయపడ్డు? మా చంద్రని చూశారుగా, పేక వస్తే ఏమన్నాడు? జై చంద్రబాబు నాయుడు అన్నాడు. ఎలా అంటే వైసీపీకి భయపడే పార్టీ మాది. వైసీపీకి భయపడే పార్టీ కాదు. వైసీపీ లాగా మాకు ఒక సిద్ధాంతం ఉంది. వాళ్ళకి మెడల నరకుడు, బాబాల నరకుడు అవన్నీ వాళ్ళవి. మాదేంటంటే అభివృద్ధిపై మాది. భయపడటం అనేది తెలుగుదేశం కార్యకర్తల్లో లేదు. భయపడటం కాదు, ప్రాణాలు పేక కోసినా కూడా జై చంద్రబాబు నాయుడు అంటే జై తెలుగుదేశం అంటారు. ఆ రఫా అని భయపడేది ఎవడూ లేడు ఇక్కడ. ఆ భయపడేది వాళ్ళ చరిత్ర, మా చరిత్ర ఏంటండి? మాచర్లో చూశారు, మా శేషగిరిరావు ఏం చేశాడు? మాచర్లో ఎమ్మెల్యే బూతులు పగల కొడుతుంటే కార్యకర్త, పార్టీ అధ్యక్షుడు కూడా భయపెట్టలా, లేదా నారా లోకేష్ గారు కూడా భయపెట్టలా, కార్యకర్త భయపెట్టాడు. తెలుగుదేశం కార్యకర్త అంటే అది. వాళ్ళు రఫ్ అంటే భయపడేది ఎవడు ఇక్కడ? ఎవడు భయపడ్డు? తెలుగుదేశం కార్యకర్త అనేవాడు అసలు భయపడ్డేదే లేదు. నేను గెలిచాక టీడీపీ పార్టీ మొత్తం భూస్థాపితం చేస్తా అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. మరి భూస్థాపం అయిపోయిందండి ఆ పార్టీ. భూస్థాపం అయినాడు. ఇప్పుడు మంచంలో ఉన్నాడు, నేను లెక్కితే ఎగదెత్తాను పొడుస్తాను అంటాడు. అది మంచంలో ఉన్న పార్టీ. దానికి ఇంకా లేదు, లేచి సినిమా లేదు. అక్కడ కేసీఆర్ పరిస్థితి అంటే, ఇక్కడ జగన్ పరిస్థితి అంటే. కాకపోతే వెనక ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటి అసలు మన పార్టీ లేదు అంటున్నారంటే, అయ్యో వస్తారు అప్పుడప్పుడు బయటకు వస్తారు, బయటకు వచ్చి రఫ్ అనండి, భయపడే వాళ్ళు భయపడతారు అంటే. తెలుగుదేశం కార్యకర్త అంటే ఎవడు భయపడ్డు? చూశారుగా మీరు. తెనాల్లో ఏమైంది? అన్నమతిని శ్రావణ్ కుమార్ ఏం చేశాడు? తెలుగుదేశం కార్యకర్త ఏం చేశాడు? ఎమ్మెల్యేని కొట్టాడు. అదే తెలుగుదేశం కార్యకర్త గొప్పతనం.
మేము ఎవరన్నా కొట్టామా? మా జోలికి వచ్చానే కదా, మా జోలికి రఫ్ అంటే మా జోలికి వస్తే ఊరుకుంటామేంటి? భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ, ఆ బెదిరింపులకు ఎవడు ఇక్కడ తగ్గేవాడు లేడు. అది వాళ్ళ గురించి మేమేది భయపడాలండి? వాళ్ళ పార్టీ ఎంత ఆఫ్టర్ ఆల్ తెలుగుదేశం పార్టీ అంటే లోక్సభలోనే ప్రతిపక్ష పార్టీ చేసిన తెలుగుదేశం పార్టీ 34 ఎంపీ సీట్లు గెలిచి పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవడో మేము భయపడతాం ఎవడు భయపడతారు?